అందరికీ నమస్కారం. నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. నేను ఇదివరకే చాలా పన్నీర్ కర్రీస్, గ్రేవీస్ చేశాను. కొన్ని లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ రోజు ఆ లిస్ట్ లో ఇంకొక అద్భుతమైన పన్నీర్ కర్రీ చేయబోతున్నాను. ఇది మంచి క్రీమీ అండ్ టేస్టీ అయిన పన్నీర్ యఖని. సో రండి, ఇది ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మసాలా పొడి కోసం నేను 5 కాశ్మీరీ ఎండుమిరపకాయలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ సోంపు గింజలు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని లవంగలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకున్నాను. పాన్ వేడైన తర్వాత ఈ పదార్థాలు వేసుకుని మీడియం ఫ్లేమ్ లో 1 నిమిషం పాటు వేయించుకోవాలి. వీటిని ఎక్కువసేపు వేయించుకోని అవసరం లేదు. మంచి రోస్ట్ అయిన వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్ లోకి మార్చుకొని రుబ్బుకోవాలి. మరీ ఫైన్ గా రుబ్బక్కర్లేదు, కొంచెం కోర్స్ గా ఉంటే సరిపోతుంది. ఫ్రెష్ మసాలా పొడి రెడీ అయిపోయింది. దీన్ని కర్రీకి సరిపడా యూజ్ చేసుకుని మిగతాది మీరు స్టోర్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. పన్నీర్ యఖని రెసిపీకి నేను ముందుగా స్మూత్ అండ్ క్రీమీ పేస్ట్ చేసుకోబోతున్నాను. దీనికోసం మిక్సర్ జార్ లో 1 కప్పు పెరుగు, 5 పన్నీర్ క్యూబ్స్, మొత్తానికి నేను 400 గ్రాములు పన్నీర్ తీసుకుని ముక్కలుగా కట్ చేసి ఉంచాను. ఆ 400 గ్రాములోనే నేను ఈ 5 క్యూబ్స్ తీసుకున్నాను. తర్వాత 1 గంట సేపు నానబెట్టుకున్న 25 జీడిపప్పుల్ని వేసి మెత్తటి పేస్ట్ లా రుబ్బుకోవాలి. వావ్, చూడండి ఎంత స్మూత్ అండ్ క్రీమీగా ఉందో. ఈ పేస్ట్ ని ఇలానే రుబ్బుకోవాలి. రుబ్బిన పేస్ట్ తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఇప్పుడు పాన్ లో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి, మీకు కావాలంటే నూనె కూడా యూజ్ చేసుకోవచ్చు. మిగిలిన పన్నీర్ ముక్కల్ని పాన్ లో వేసి లైట్ గా రోస్ట్ చేసుకోవాలి. ఒక పక్క మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మరోవైపుకి తిప్పి రోస్ట్ చేసుకోవాలి. జస్ట్ 2 పక్కలే రోస్ట్ చేస్తున్నాను. రోస్ట్ చేసిన పన్నీర్ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే పాన్ లో మీడియంగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు వేసి 2 నిమిషాలు వేయించుకోవాలి. మీరు చూస్తే నేను వీటిని లైట్ గా వేయిస్తున్నాను. ఉల్లిపాయని, క్యాప్సికం ని లైట్ గా రోస్ట్ చేసిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాంటి కడాయి గాని పాన్ గాని తీసుకుని దీంట్లో 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లో 1 బిర్యానీ ఆకు, 1/2 టీ స్పూన్ షాహీ జీరా, మీ దగ్గర కనుక షాహీ జీరా లేకపోతే మీరు మామూలు జీలకర్ర వాడుకోవచ్చు. ఇప్పుడు మెత్తగా రుబ్బుకున్న పేస్ట్ ని వేస్తున్నాను. ఈ మసాలాల పెరుగు వేసాను కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టి బాగా కుక్ చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఇంకొక 2-3 నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ పాయింట్ లో నేను లైట్ గా ఫ్లేమ్ ని ఇంక్రీజ్ చేస్తున్నాను. పచ్చి వాసన పోయిన తర్వాత ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పొడి వేస్తున్నాను. 1.5 టీ స్పూన్ దాకా వేసాను. తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు వేసి అన్ని కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీకి మంచి ఫ్లేవర్ ఈ మసాలా నుంచే వస్తుంది. ఇప్పుడు 1 కప్ నీళ్లు పోసి మసాలాని 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత చూస్తే నూనె సెపరేట్ అవుతుంది అండ్ మసాలా కూడా బాగా దగ్గర పడింది. ఈ పాయింట్ లో వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, కూరగాయలు వేసుకోవాలి. మొత్తం కలిసేటట్టు నెమ్మదిగా కలుపుకోవాలి. మూత పెట్టి మీడియం లో ఫ్లేమ్ లో 5 నిమిషాలు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత చూడొచ్చు, నూనె మొత్తం సెపరేట్ అయింది. పన్నీర్ ముక్కలు కూడా బాగా సాఫ్ట్ గా ఉన్నాయి. ఫైనల్ గా కొద్దిగా కసూరి మేతిని నలిపి వేసుకోవాలి. ఇది రెసిపీకి మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసిచ్చు. పన్నీర్ యఖని అద్భుతంగా రెడీ అయింది. మీరు చూస్తే పన్నీర్ ముక్కలు చాలా సాఫ్ట్ గా, చాలా జ్యూసీగా ఉన్నాయి.
ఈ పన్నీర్ యక్ని డిష్ని మీరు రోటీస్కి, పులావ్స్కి అన్నిటికీ సర్వ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ రెసిపీ, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. The second edition of the home cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.